హలో గాయ్స్! మా మమ్మీ కళ్ళుగుడ్డలు పోసి అయితే మేమైతే వెళ్ళాము. ఎల్లమ్మకి పోసింది మా అమ్మమ్మ కళ్ళుగూడాలు. కొంతమందికి తెలవదు కాబట్టి వీడియో చూడండి. మా అమ్మమ్మ ఫస్ట్ తీసింది. పోయినసారి ఇయర్ పెట్టింది అది బియ్యము. ఆ బియ్యం కుడికైనా తీస్తుంది. మళ్ళీ మా అత్తమ్మ పోసింది. కొన్ని ఎక్కువైనా అయితే మా అమ్మమ్మకైతే బియ్యం వచ్చినాయన్నమాట. ఇప్పుడు దేవుని అయితే మంచిగా కడుగుతుంది మా అమ్మమ్మ. ఇంకొక చిన్న కుండలు ఉంటాయి, అవి కడిగేస్తుంది. మా సమ్మక్క సారక్కని కడిగింది. మా పెద్దమ్మ అయితే పసుపు రుద్దుతుంది అన్నమాట. మా మామ కళ్ళు ఉంటే కడుగుతుండు. ఇవి మా పెద్దమ్మనే వేస్తుంది అన్నమాట. చూడండి, ఇది రియల్ అమ్మవారిది కుండ. ఇలానే అనేది బియ్యం గిన్నె పోస్తారు అందరూ. చూడండి, మా పెద్దమ్మ మంచి అలంకరణ అయితే చేస్తుంది ఆ ఎల్లమ్మది. ఇదైతే మొత్తం లాస్ట్కి ఇప్పుడైతే ఇట్లా చేసింది. మళ్ళీ మా అమ్మమ్మ అయితే మొక్క అయితే వేస్తుంది అలా బియ్యము. ఎన్ని వేస్తుందో మళ్ళీ వచ్చే వీక్కి అప్పుడు మనం తెలుసుకోవచ్చు ఎన్ని ఎక్కువ వచ్చినాయో. చూడండి, పెట్టేసింది. కుండ అయితే పెట్టేస్తుంది, అయిపోతుంది. మళ్ళీ మనం పెట్టుకొని సైడ్కి మళ్ళీ మా అమ్మకి ఇప్పుడైతే బియ్యం పోస్తారు. మా మామ వాళ్ళు బియ్యం అయితే పోస్తారు. చూడండి, మా అత్తమ్మ వాళ్ళు బట్టలు పెడతారు మా అమ్మమ్మకి. పెట్టినాక కొంచెం ఒక్కొక్కరు బియ్యం పోస్తారు. ఇక మా మామ వాళ్ళు బియ్యం పోసారు. ఇప్పుడు మా పెద్దమ్మ, మా అత్తమ్మ, మా మామ కోడీలు అయితే ఎల్లమ్మకి అయితే 2 పోసింది మా అమ్మమ్మ. ఎందుకంటే ఎప్పుడేసారి 2 కోసాం కాబట్టి ఈసారి 2 అయితే జడత అయితే మంచిగా ఇచ్చేసినాయి. అవి కళ్ళు గిన పోయంగానే 2 కోళ్ళు అయితే జడితి ఇచ్చేసినాయి. మా అమ్మ ఒక కుండలను అయితే కళ్ళు, ఒక కుండలను అయితే గుడలు అయితే వేస్తుంది. ఒక మధ్యలో కుండలను అయితే బియ్యము, జాకెట్ బట్ట ఇవన్నీ పెట్టింది. అమ్మవారిది అయితే మొత్తం అయితే ఇట్లా చేస్తుంది మా అమ్మమ్మ. ప్రతిసారి చేస్తుంది. దేవుని గద్దెకి మళ్ళీ దేవుని అయితే మేము పెట్టేసినాము. మంచిగా చూడండి అందరూ. మేము ఇక అందరం ఉన్నాం కాబట్టి మా అమ్మమ్మ నైట్ అయితే బిర్యానీ వేయించింది. అందరం ఎంజాయ్ చేసినాము, ఆడుకున్నాము. మా అత్తమ్మ మా కోసం అయితే బిర్యానీ వేస్తుంది మంచిగా. ఇవైతే రెసిపీస్ అన్నీ కలిపింది. అయితే పొయ్యి మీద పెట్టినాం. థ్యాంక్ యూ ఫర్